దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన ప్రభు నామములో మీకందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని అనగా అంశము సఫలము. చాలా మంది జీవితాల్లో సఫలము కావాలి అని కోరుకుంటారు, కానీ నేను విఫలమైపోవాలి, నేను చెడిపోవాలి అని ఎవరు కోరుకోరు. కానీ సఫలము కావాలి అంటే ఏం చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మొదటి కీర్తన 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె. చూసారా, నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యముగా ఉంది. అలాగే చెట్టు అనగా నీవు నేను. మనము ఎక్కడ నాటబడి ఉన్నాం? నీటి ఒడ్డున నాటబడ్డామా? నీరు లేని ఎడారిలో నాటబడ్డామా? నీటి ఒడ్డున నాటబడితే మనం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాం. మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తాం. ఆశీర్వాదాలతో, దీవెనలతో కనిపిస్తాం. కానీ ఎడారి లాంటి స్థలములో మనం నాటబడితే అక్కడ నీరుండదు, ఎండిపోవడం తప్ప, మరి వాడిపోవడము తప్ప పచ్చగా ఉన్నటువంటి పరిస్థితి ఏ రోజు కూడా మన జీవితాల్లో కనిపించదు అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ ఏమంటున్నాడంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడాలి. కాబట్టి ప్రతిరోజు కూడా నీవు నేను పచ్చగా ఉండాలి అంటే, ఒక చెట్టుకు నీరు ఏ విధంగా సమృద్ధిగా ఉంటే పచ్చగా ఉంటుందో, నీ నా ఆధ్యాత్మిక జీవితము కూడా, నీ నా శారీరక జీవితము కూడా పచ్చగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదట ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఉన్నటువంటి జీవితాలు మరి ఎలా ఉంటాయంటే, ఆకు వాడకుండా తన కాలం వచ్చినప్పుడు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకు వాడకూడదు, ఫలమివ్వాలి. తాను చేయునదంతయు సఫలం ఉండాలి. కాబట్టి ఈ 3 కార్యాలు మన జీవితంలో మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట వినాలి మనం. అందుకే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక మనం ఏం చేయాలి అంటే, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా దేవుని యొక్క వాక్యం మనము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. వాక్యము మన జీవితాలకు ఏమిస్తుంది? మరి చీకటిని పారద్రోలి వెలుగునిస్తుంది. అలాగే మరణకరమైనటువంటి జీవితాలను తొలగించి జీవముతో కూడినటువంటి జీవితాలను మనకు ప్రసాదించింది. వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. మనము చీకటిలో పడిపోకుండా, తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా మనము బాగుండాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే దీపం మన ముందు ఉండాలి. ఆ వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నంత వరకు ఎక్కడ పడిపోయే అవకాశం ఉండదు, చెడిపోయే అవకాశం ఉండదు, వంకర మార్గాలలో వెళ్లే అవకాశం ఉండదు, త్రోవ తప్పే అవకాశం ఉండదు. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీవు ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టులాగా సఫలవంతంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరోజు ఒక వ్యక్తి ఇలాగే ఏం చేసేవాడంటే, ప్రతిరోజు తాను డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాక్యము చదవాలని ఆశపడేవాడు. ఆశపడి ఏదో ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుని పడుకునేవాడు. అయితే ఆ రోజు ఆలస్యం అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏదో ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. అని తెరిచి చూసేటప్పటికి 119వ కీర్తన వచ్చింది. 119వ కీర్తన వస్తే, ఇంత పెద్ద కీర్తన ఇప్పుడు చదవడానికి సమయం లేదని మూసిపెట్టేసి ఇంకొక వాక్య భాగాన్ని తెరిచాడు. తెరిస్తే ఇస్కరియోతు యూదా ఉరి వేసుకుని చనిపోయిన సన్నివేశం వచ్చింది. అయ్యో ఏంటిది, చావు వచ్చింది అని దాన్ని కూడా మూసిపెట్టి మరలా తెరిచాడు. మరలా తెరిస్తే అప్పుడేమొచ్చిందంటే, నీవును వెళ్ళి అలాగు చేయుము అన్నమాట కనపడింది. ఎప్పుడైతే ఇలా కనిపించిందో, ఈ రోజు పరిస్థితి బాగలేదు కాబట్టి మూసిపెట్టేసి రేపు చదువుదాము అనుకున్నాడు. రాత్రి నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి
చనిపోయాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నిన్నటి వారమే కాని ఈ రోజు వారము కాదు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. కనుక మన జీవము ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి తుచ్చమైన మానవ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వాక్యము ద్వారా నిన్ను సంధించాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ నీవే దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డం లేదు. మనుషులతో మాట్లాడుతున్నావు, సెల్ ఫోన్ తో మాట్లాడుతున్నావు, ఇంకా ఏవేవో మాటలతో నీవు సహవాసం చేస్తున్నావు. కానీ దేవుడు మాట్లాడే మాటలతో నువ్వు ఏకీభవించటం లేదు, సహవాసము చేయడం లేదు, వినడానికి నీ చెవులు ఉపయోగించటం లేదు. చెవి గలవాడు వినుగాకని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే ఆ మధురమైన మాటలు వినకుండా పెడచెవిన పెడుతున్నావు. అందుకే నీ జీవితం పచ్చగా లేదు, అందుకే నీ జీవితం ఫలభరితంగా లేదు, అందుకే నీవు చేసే ప్రతి పని సఫలీకృతం కావడం లేదు. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఈ విషయాల్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది, ఏమి సఫలమవుతుంది మన జీవితంలో అని ఆలోచన చేస్తే అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. కనుక ఆలోచన, మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఆకాశము భూమి ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న ఆలోచనలన్నీ సఫలము చేయబడాలి అంటే అది దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి అంగీకారమై ఉండాలి, దేవునికి ఇదిగో ఇది సఫలము చేయాలన్న మనసు ఆయన మన పట్ల కలిగి ఉండాలి. అంతేకాని సఫలము కాలేము అని మనం గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆలోచన, ఇదిగో నేను ఈ విధంగా చెయ్యాలి అనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా ప్రభువా? ఇదిగో నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా? ఇదిగో వారికి చెప్పాలనుకుంటున్నాను, కరెక్ట్ కాదా అని దేవుని దగ్గర విచారణ చేయాలి, అడగాలి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. అప్పుడే సఫలమవుతాం. అంతేకాని మనిష్టం వచ్చిన చొప్పున మనం చేసి, మనిష్టం వచ్చిన ప్రాంతాలకు మనం వెళ్ళి, మనిష్టం వచ్చిన మనుష్యులకు మనం చెప్పి సఫలము కాలేదు అని బాధపడేదానికంటే దేవుని దగ్గర విచారణ చేసి నీవు ఆ పని చేస్తే తప్పకుండా సఫలీకృతం పొందుతావు అని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన ఆలోచన సఫలము చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మాట వింటున్నావా? ఆయన దగ్గర విచారణ చేస్తున్నావా? నీ ఆలోచన ఏమిటో ఆయనకు చెప్పావా? కనుక ప్రభువా, ఇదిగో నేను ఈ విధంగా చెయ్యాలి అనుకుంటున్నాను, ఇదిగో నేను ఈ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇదిగో నేను ఈ విధంగా కట్టాలి అనుకుంటున్నాను, ఈ విధంగా నేను కొనాలి అనుకుంటున్నాను, ఈ విధంగా నేను చదవాలి అనుకుంటున్నాను, ఈ విధంగా ఇదిగో నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి నీ ఆలోచన నువ్వు ప్రభువు దగ్గర చెప్పి ప్రాధేయపడితే తప్పకుండా నీ ఆలోచన సఫలీకృతం చేస్తాడు. అంతేకాని దేవునికి తెలియకుండా, దేవునికి చెప్పకుండా నీ ఇష్టానుసారంగా చేసి విఫలమైపోయి అయ్యో ఏంటి విఫలమైపోయానని బాధపడేదానికంటే, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునేదానికంటే ముందే ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని నీ ఆలోచన సఫలీకృతం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, మన జీవితంలో ఏమి సఫలము కావాలని కోరుకుంటున్నాం అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. చూసారా, నీ పనుల భారము యెహోవాకు అప్పగించు. కాబట్టి చాలా సార్లు ఎవరి భారాన్ని వారే మోసుకుంటూ ఉంటారు. ఇంకా ఉద్దేశం ఎలా సఫలమవుతుంది? కాబట్టి నీ భారము దేవుని మీద మోపమంటున్నాడు. ప్రభు కూడా పిలుస్తూ ఉన్నాడు, ఏమని? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. చూసారా? కాబట్టి దేవుడు పిలుస్తున్నప్పటికీ కూడా నీవు నిజంగా చెవులుండి వినగలిగితే తప్పకుండా ఆయన పిలుపు మేరకు ఆ ప్రయాసను తీసివేసుకోవడానికి, భారము దించివేసుకోవడానికి, నీ భారాన్ని తగ్గించుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్తావు. మరి దేవుని మాట వినకపోతే దేవుని దగ్గరకు వెళ్ళం. నీ భారము నీవు తీసివేసుకోలేవు, నీ భారము తగ్గించుకోలేవు. కనుక నీ భారము తీసివేయబడాలి, నీ ఉద్దేశ్యములు సఫలము చేయబడాలంటే ప్రభువు పిలిచిన పిలుపుకు ఆయనకు విధేయత చూపించి ఆయన దగ్గరకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒక బరువును నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ చూసి ఆ వ్యక్తి మీద జాలిపడి, అయ్యా, ఇంత భారాన్ని ఎలా మోస్తూ ఉన్నావు? ఇదిగో నీవు కారులో కూర్చో అని చెప్పి ఆ వ్యక్తిని కారులోనికి ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే కూడా ఆ వ్యక్తి తల మీద ఉన్నటువంటి భారాన్ని ఆ కారులో పెట్టలేదు, కానీ తల మీదే పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. చూసారా?
ఎంత విచారకరం, ఎంత అజ్ఞానం. నీకు అవకాశం ఇచ్చాడు, నీ భారాన్ని తీసివేసుకునే ఒక మార్గాన్ని నీకు చూపించాడు. చూపించినప్పుడు నీవేం చేయాలి? ఆ మాటకు విధేయత చూపించి నీ తల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడానికి కారులో పెట్టమని కదా దాన్ని ఎక్కించుకున్నాడు. కనుక నువ్వు కారులో ఎక్కి కూడా నీ తల మీద భారాన్ని అలా ఉంచుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కనుక ప్రియమైనటువంటి వారలారా, చాలా సార్లు నీ భారాన్ని తీసివేస్తానని ప్రభు పిలుస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చి కూడా భారాన్ని నెత్తి మీదే పెట్టుకుని ఉంటారు. కనుక నీ భారం ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ సమస్య ఏమిటో ప్రభు దగ్గర పెట్టు. నీ ఉద్దేశాన్ని ఆయన సఫలీకృతము చేస్తాడు. మూడవది, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనములో ఏమంటున్నాడంటే, నీ ప్రార్థనలన్నీయు సఫలపరచునుగాక. కీర్తన 18:6లో కూడా అంటాడు, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను అని చెప్పి వ్రాయబడి ఉంది. కనుక మన ప్రార్థన సఫలీకృతము కావాలి అంటే మనం ఏం చేయాలంటే శ్రమలో మొరపెట్టాలి, కష్టం వచ్చినప్పుడు మొరపెట్టాలి. ఆయన ఆలయములో మనం చేసిన ప్రార్థన ఆలకించి ఆయన సన్నిధికి చేరేటట్లుగా, ఆయన చెవులలో చొచ్చేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు సఫలమవుతుంది. ఆయన అంటాడు, నీ ప్రార్థన విననేరకున్నట్లు నా చెవులు మందముగా లేవు, నీకు సహాయము చేయనేరకున్నట్లు నా హస్తములు కురుచగా లేవు అంటూ ఉన్నాడు. కాబట్టి నీవెక్కడ కూర్చొని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వైపు ఆయన చెవులున్నాయి. నీవెక్కడ ఏ సమస్యలో ఉండి ప్రార్థన చేసినా అక్కడ నీకు ఆదుకొనడానికి, ఆదరించడానికి, తప్పించడానికి, ఆయన సహాయము చేయడానికి ఆయన చేతులు పొడవుగా ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే ఆయన ఎలా తప్పిస్తాడు అని. ఆయన మరి ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠ, అంత విస్తరించి ఉన్న దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. కనుక తప్పకుండా చేస్తాడు. నీ ప్రార్థన సఫలీకృతము చేస్తాడు. చాలా మంది జీవితాల్లో ప్రార్థన సఫలీకృతము చేయబడింది. హన్నా ప్రార్థన చేసింది, ఎన్నో రోజులుగా గొడ్రాలుగా మిగిలిపోయింది, నిందలు భరించింది, అవమానములు సహించింది. అయితే దేవుని ఆలయములో ఎలా ప్రార్థన చేస్తుందంటే, నిజంగా అక్కడున్న దైవజనుడు అనుకున్నాడు, ఈమెదో మత్తు మందు సేవించి మత్తులో ఏదో మూలుగుతుంది అనుకున్నాడు. మూలుగులతో కూడిన ప్రార్థన చేసింది, వేదనతో కూడిన ప్రార్థన చేసింది, భారభరితమైనటువంటి ప్రార్థన చేసింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు మగబిడ్డను దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన సఫలీకృతము చేయడా? చేస్తాడు. అలాగే యాకోబు ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను వెళ్ళే మార్గములో నీవు నా తోడుగా ఉండు, నేను చేసే పనిలో తోడుగా ఉండు, నా తండ్రి ఇంటికి మరలా క్షేమకరంగా తీసుకురా అని ప్రార్థన చేశాడు. అలాగే ఈ రాత్రి నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఆయన పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ప్రార్థనతో కట్టిపడేశాడు. నిజంగా ఇలాంటి ప్రార్థన నీవు చేయగలిగితే, యాకోబు జీవితంలో యాకోబు మోసగాడు అనే పేరును తీసివేసి ఇశ్రాయేలు అనే పేరుతో దేవుడు పిలిచాడే, నిన్ను పిలువడా? నీ సమస్య తీర్చివేయడా? నీలో ఉన్న బలహీనతను తీసివేయడా? ఆయనలో ఉన్న మోసగాడు అనేటటువంటి ఆ బలహీనతను తీసివేసి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. నేను ఏర్పరచుకున్న జనాంగం అని పేరు పెట్టాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు గుర్తించాడు. నిన్ను గుర్తించడా? నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన సఫలమవుతుంది. అలాగే అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభువా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా, 40 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా, 30 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని లోతు కుటుంబాన్ని కాపాడాలని ప్రార్థన చేసిన ప్రార్థన సఫలీకృతమై. కనుక ప్రియమైనటువంటి వారలారా, మన ప్రార్థన సఫలీకృతం కావాలి. అలాగే మన యొక్క ప్రయాణం సఫలం కావాలి. ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సరే ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మరలా తిరిగి వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించి మరి దేవునికి ప్రార్థన చేయాలి. మరి అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు, ఆయన తన అబ్రహాము యొక్క కుమారునికి భార్యను చూడ్డానికి అబ్రహాము పంపించినప్పుడు తన ప్రయాణము సఫలము చేయబడింది. ఆయన అంటున్నాడు, ఆదికాండం 24:12 నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపును. చూసారా, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. అసలు పెళ్లి చూపులు ఎవరు చూస్తారు? వారు చూసుకోవాలి. కానీ ఇంటిలో పనిచేసే ఒక దాసునికి అప్పగించి పంపినా కానీ అంత విశ్వాసముతో, నమ్మకముతో ఆయన సఫలీకృతము చేయగలిగాడు. తన ప్రయాణం సఫలీకృతమైంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రయాణం ఎక్కడికి వెళుతున్నావో దేవుడు సఫలీకృతము చేస్తాడు. నీ ప్రయత్నం,
సఫలం కావాలి అంటే నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనము చూస్తే, అందుకు నేను ఆకాశమునందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయునుగాక, ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని అన్నారు. మా ప్రయత్నము సఫలం. పడిపోయిన యెరూషలేము యొక్క గోడలు తిరిగి కట్టడానికి దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేశాడు. తన ప్రయత్నం సఫలమైనట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం సఫలీకృతము కావాలి. మన ఆలోచన సఫలము కావాలి, మన ఉద్దేశము సఫలము కావాలి, మన ప్రార్థన సఫలము కావాలి, మన ప్రయాణము సఫలము కావాలి, మన ప్రయత్నము సఫలము కావాలి. తప్పకుండా అతడు చేయునదంతయు సఫలమగును. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృప చూపించండి. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు నైనా ఇదిగో తండ్రి, సఫలమును గురించిన మాటలు మాతో మాట్లాడారు. మా జీవితాల్లో మేము సఫలీకృతం కావాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు. కనుక ఆ విధంగా చేస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యము మాకు దయచేయమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.